12వ పద్యం. ఆకాశమునందు గుంపులో నరుగుచుండ వాడి శరమేసి కూల్చిన వాడ నేను కొట్టిన విహంగమును దాచుకొందువేమి పక్షి నిమ్మయ్య శాక్య భూపాల పుత్ర. 12వ పద్యంలో నేలకూలిన హంస నాదే అని దేవదత్తుడు మాట్లాడుతున్న విధానాన్ని కవి వర్ణించాడు. ఆకాశమునందు గుంపులో నరుగుచుండ అంటే ఆకాశ మార్గంలో గుంపులో భాగంగా హంస అరుగుచుండ అంటే ఎగురుతూ వెళుతున్నప్పుడు వాడి శరమేసి కూల్చిన వాడ నేను. ఇక్కడ వాడి శరము అంటే పదునైన బాణం వేసి కూల్చిన వాడ నేను అంటే నేల కూల్చిన వాడిని నేను. కొట్టిన విహంగమును దాచుకొందువేమి. ఇక్కడ కొట్టిన విహంగము అంటే బాణంతో కొట్టిన పక్షిని దాచుకొందువేమి అంటే ఆ హంసను నాకు అందించకుండా దాచుకుంటున్నావెందుకు అంటూ పక్షి నిమ్మయ్య శాక్య భూపాల పుత్ర అంటున్నాడు దేవదత్తుడు. అంటే పక్షి అయిన హంసను ఇమ్ము ప్లస్ అయ్యా ఇమ్మయ్యా అంటే ఇవ్వు అని అర్థం. శాక్య భూపాల పుత్ర అంటే శాక్య రాజవంశపు రాజైనటువంటి శుద్ధోదనుడి యొక్క పుత్రుడైన ఓ సిద్ధార్థ అని అర్థం. భావం: ఆకాశంలో గుంపులో వెళుతున్న హంసను బాణంతో కూల్చినాను. ఓ రాజపుత్ర, నేను కూల్చిన హంసను దాస్తావెందుకు? నా పక్షిని నాకు ఇవ్వు అని దేవదత్తుడు సిద్ధార్థుడిని అడుగుతున్నాడు. 13వ పద్యం. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూర నారాచమే రీతి గృచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంష్ట్రరాహువు గృచ్చినట్లు. 13వ పద్యంలో సిద్ధార్థుడు దేవదత్తుడిని క్రూరమైన బాణంతో హంసను బాధించడం నీకు తగునా అని ప్రశ్నిస్తున్నాడు. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన. పాలుగారెడు రాయంచ అంటే సున్నితమైన రాజహంస. ప్రక్కలోన అంటే రెక్కలోనికి. క్రూర నారాచమునే రీతి గృచ్చినావు. క్రూరమైన నారాచము అంటే క్రూరమైన బాణము అని అర్థం. ఏ రీతి అంటే ఏ విధంగా. గృచ్చినావు అంటే గుచ్చావు లేదా వేశావు అని అర్థం. నీవు ఈ విధంగా క్రూర బాణాన్ని రాజహంస రెక్కలో దించావు కదా, అది ఏ విధంగా ఉందంటే నిండు జాబిల్లి మెత్తని గుండెలోన. నిండు జాబిల్లి అంటే పౌర్ణమి నాటి జాబిల్లి అని అర్థం. అటువంటి వెన్నెలను కురిపించు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన అంటే మృదువైన గుండెలో. కుటిల విషదంష్ట్ర. కుటిల అంటే క్రూరమైన, విషదంష్ట్ర అంటే విషపూరితమైన కోరలను రాహువు గృచ్చినట్లు. రాహువు గుచ్చి హింసించిన విధంగా అనిపిస్తుంది అని అర్థం. అంటే చంద్రగ్రహణం నాడు రాహువు చంద్రుడిని ఏ విధంగా కబళించటానికి ప్రయత్నించాడో అలా ఈరోజు బాణంతో ఈ రాజహంసను నీవు ప్రాణరహితంగా చేయటానికి పూనుకున్నావని అర్థం. భావం: పున్నమి చంద్రుని మృదువైన గుండెలో రాహువు తన క్రూరమైన కోరలను గుచ్చి హింసించినట్లు నువ్వు కూడా సున్నితమైన రాజహంస రెక్క సందున క్రూరమైన బాణాన్ని గుచ్చి బాధించావు. ఇది తగునా నీకు అని సిద్ధార్థుడు దేవదత్తుడిని ప్రశ్నిస్తున్నాడు. 14వ పద్యం. నాది 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 నా దేవదత్తుండు కాదు కాదు అనియే గౌతముండు వాదులాడి ఆడి వారిద్దరును గూడి
ఏది కూడా నిర్ణయింపలేక. 14వ పద్యంలో గౌతముడు దేవదత్తుడు హంసను తనదంటే తనదని వాదులాడుకోవటాన్ని గురించి చక్కగా వివరించాడు కవి. నాది 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 నా దేవదత్తుండు అంటే ఈ హంస నాదంటే నాదని ఆ దేవదత్తుడు, కాదు నాది అనియే గౌతముండు. దేవదత్తుడు హంస నాదంటే నాదని అంటుంటే, కాదు హంస నాది అని గౌతముడు అంటున్నాడు. వాదులాడి ఆడి వారిద్దరూ గూడి ఏది కూడా నిర్ణయింపలేక అంటే వాదులాడుకున్న తరువాత కూడా వారిద్దరూ కలిసి కూడా ఏది నిర్ణయించుకోలేకపోయారు. అంటే ఆ హంస ఎవరిది అనే విషయంలో పరిష్కార మార్గం వారిద్దరికీ కనిపించలేదు అని అర్థం. భావం: హంస నాది అని దేవదత్తుడు, కాదు నాది అని గౌతముడు వాదులాడి వారిద్దరూ ఏమీ నిర్ణయించుకోలేకపోయారు అని భావం. 15వ పద్యం. చనిరి దేవదత్త శౌద్ధోదనులు మహారాజ సభకు విహగరాజుతోడ పోయి అచటనున్న న్యాయాధికారితో నంచెతగవు విన్నవించుకొనిరి. 15వ పద్యంలో న్యాయం కోసం దేవదత్తుడు సిద్ధార్థుడు రాజసభను ఆశ్రయించిన విధానాన్ని కవి వర్ణించటం జరిగింది. చనిరి దేవదత్త శౌద్ధోదనులు మహారాజ సభకు విహగరాజుతోడ. దేవదత్త శౌద్ధోదనులు అంటే దేవదత్తుడు మరియు శుద్ధోదన మహారాజు కుమారుడైన సిద్ధార్థుడు. విహగరాజుతోడ అంటే పక్షిరాజు అయినటువంటి ఆ రాజహంసను తీసుకొని మహారాజ సభకు చనిరి అంటే శుద్ధోదన మహారాజు యొక్క రాజ్యసభకు వెళ్ళారు అని అర్థం. పోయి అచటనున్న న్యాయాధికారితో నంచెతగవు విన్నవించుకొనిరి. పోయి అంటే శుద్ధోదన మహారాజు కొలువుకు చేరుకొని అచటనున్న న్యాయాధికారితో అంచెతగవు విన్నవించుకొనిరి. అంచ అంటే హంస అని అర్థం. అంచెతగవు అంటే హంస వలన ఏర్పడిన ఆ తగవును అంటే హంస ఎవరిదనే విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన ఆ తగవును న్యాయాధికారికి విన్నవించుకొనిరి అంటే చేశారు అని అర్థం. భావం: గౌతమ దేవదత్తులిద్దరూ హంసను తీసుకొని శుద్ధోదన మహారాజు సభకు వెళ్ళారు. అక్కడ న్యాయాధికారితో తమ తగవును విన్నవించుకున్నారు. 16వ పద్యం. కలహమెంత పుట్టె కలహంస చేనంచు నగవు వచ్చే శాఖ్య నాయకులకు తగవు మాలినట్టి తగవంచు తలపోసి తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి. 16వ పద్యంలో దేవదత్తుడు సిద్ధార్థుల తగవును విన్న న్యాయాధికారుల స్పందనను కవి వర్ణించాడు. కలహమెంత పుట్టె కలహంస చేనంచు నవ్వు వచ్చే శాఖ్య నాయకులకు. కలహము అంటే తగవు. ఎంత పుట్టే అంటే ఎంత తగవు తలెత్తింది. కలహంస చేన్ అంచు కలహంస వలన అని నవ్వు వచ్చే శాఖ్య నాయకులకు అంటే శాఖ్యరాజ్య సభలో ఉన్నటువంటి న్యాయాధికారులకు నవ్వు వచ్చిందట. తగవు మాలినట్టి తగవంచు. తగవు మాలినట్టి అంటే తగవు పడనవసరం లేని తగవంచు అంటే విషయమని తలపోసి అంటే ఆలోచించి తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి. ధర్మమూర్తి తగవు చెప్పెనిట్లు అంటే ఆ తగవుకు ఈ విధంగా పరిష్కారం తెలిపాడు అని అర్థం. భావం: శాక్యవంశ రాజకుమారులకు హంస కారణంగా తగవు వచ్చిందని న్యాయాధికారి నవ్వుకున్నాడు. ఇది తగవులాడవలసిన విషయం కాదని చెప్పాడు.
17వ పద్యం. బాణహతి చేత ప్రాణమ్ము బాసెనేని దేవదత్త కుమారుని దేఖగమ్ము ప్రాణదానమ్ము సలిపి కాపాడు కతన రాజపుత్రునిదయ్య నీ రాజహంస. 17వ పద్యంలో రాజహంస న్యాయంగా ఎవరికి చెందుతుందనే విషయం వివరించబడింది. బాణహతి చేత ప్రాణమ్ము బాసెనేని. బాణహతి చేత అంటే బాణం దెబ్బ వలన, ప్రాణమ్ము బాసెనేని అంటే ప్రాణాన్ని హంస కోల్పోయినట్లయితే, దేవదత్త కుమారునిదే ఖగమ్ము. ఖగమ్ము అంటే పక్షి, దేవదత్త కుమారునిదే అంటే దేవదత్తునికే చెందుతుంది అని అర్థం. ప్రాణదానమ్ము సలిపి అంటే హంసకు ప్రాణదానం చేసి, కాపాడు కతన అంటే కాపాడాడు కాబట్టి, రాజపుత్రునిదయ్య నీ రాజహంస అంటే ఈ రాజహంస రాజపుత్రుడైనటువంటి సిద్ధార్థునికే చెందుతుంది అని అర్థం. భావం: బాణం దెబ్బకు ప్రాణాలు పోయి ఉంటే ఈ హంస దేవదత్తునికి చెంది ఉండేది. కానీ ప్రాణదానం చేసి రక్షించినాడు కాబట్టి హంస గౌతమునికే చెందుతుంది. 18వ పద్యం. ఈయది శాస్త్రధర్మమొక ఇంత సహించిన లోకధర్మమింతేయగునంచు నొక్కి వచించి పదం పడి ధర్మమూర్తి లజ్ఞాయుతు దేవదత్తునొకసారి కనుంగొని మందహాసముంజేయుచు రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. 18వ పద్యంలో శాస్త్రంలో చెప్పబడిన ధర్మ మార్గం గురించి కవి వర్ణించాడు. ఈయది శాస్త్రధర్మము. శాస్త్రధర్మం అంటే శాస్త్రంలో చెప్పబడిన ధర్మం. ఈయది అంటే ఈ విధంగానే ఉంది. ఒక ఇంత సహించిన అంటే ఒక విధంగా ఆలోచించి చూస్తున్నా, లోకధర్మమింతేయగును అంటే లోకధర్మం కూడా ఇదే అవుతుంది. అంచు నొక్కి వచించి అని స్పష్టంగా చెప్పి, పదం పడి అంటే ఆ తరువాత, ధర్మమూర్తి అంటే ధర్మాన్ని తెలిపే న్యాయాధికారి, లగ్నాయుతు దేవదత్తునొకసారి కనుంగొని. లగ్నాయుతు అంటే ఆశ్చర్యంతో కూడుకొని ఉన్న అంటే ఆశ్చర్యపోతున్న, దేవదత్తునొకసారి కనుంగొని అంటే దేవదత్తుడిని ఒకసారి చూసి, మందహాసముంజేయుచు. మందహాసము అంటే చిరునవ్వును, చేయుచు అంటే చిందిస్తూ, రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. సభాంతర రత్నపీఠికన్ అంటే సభ మధ్యలో ఉన్న, రత్నపీఠికన్ అంటే రత్నాలు పొదగబడి ఉన్న పీఠము మీద రాజహంసమును చేర్చి అంటే రాజహంసను ఉంచాడు అని అర్థం. భావం: ఇది శాస్త్రధర్మము, లోకధర్మము కూడా ఇదే అని ధర్మమూర్తి పలికి దేవదత్తుని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. హంసను సభామధ్యంలో ఉన్న ఒక రత్న పీఠికపై ఉంచాడు. 19వ పద్యం. పలికెను దేవదత్త నరపాల కుమారుల జూచి రండిటన్ నిలువుడొకింత దూరమున నిల్చి కరమ్ములు సాచి హంసమున్ బిలువుడు వేరు వేరుగను మీరలు అదెవ్వరిదైన వ్రాలు వారల కరసారమ్ముల మరాళము న్యాయముదేలు దానితోన్. 19వ పద్యంలో హంస ఎవరిదనే విషయంలో మరొక పరీక్షను న్యాయాధికారి దేవదత్తుడు సిద్ధార్థులకు తెలియజేసిన విధానాన్ని కవి వర్ణిస్తున్నాడు. పలికెను దేవదత్త నరపాల కుమారుల జూచి అంటే దేవదత్తుడిని నరపాలకుడైనటువంటి శుద్ధోదనుని యొక్క కుమారుడైన సిద్ధార్థుడిని చూసి
ఈ విధంగా న్యాయాధికారి పలుకుతున్నాడు. రండిటన్ నిలువుడొకింత దూరమున అంటే ఇటు రండి, ఒకింత దూరమున అంటే కొంత దూరంలో, ఇద్దరు అంటే ఇద్దరు కూడా, నిలువుడు అంటే నిలబడండి, కరమ్ముల సాచి హంసమున్బిలువుడు వేరు వేరుగను మీరలు. మీరలు అంటే మీరిద్దరూ, వేరు వేరుగను అంటే ఒకరి తర్వాత ఒకరు, కరమ్ముల సాచి అంటే మీ యొక్క చేతులను చాచి, హంసమున్బిలువుడు అంటే హంసను పిలవండి, అదెవ్వరిదైన వ్రాలు వారల కరసారమ్ముల మరాళము. మరాళము అంటే హంస, అది ఎవరిదైనా, అది ఎవరికి చెందుతుందో, అది ఎవరిదవుతుందో వారి కరసారమ్ముల అంటే వారి యొక్క చేతుల అంచున, వ్రాలు అంటే వ్రాలుతుంది, న్యాయముదేలు దానితోన్. దానితోన్ అంటే ఆ విధంగా చేయి చాచి పిలవటంతో, న్యాయమున్ అంటే న్యాయంగా ఆ హంస ఎవరిదనే విషయము, తేలు అంటే తేలిపోతుంది అని న్యాయాధికారి అన్నాడు. భావం: దేవదత్త గౌతములను చూచి ఇటు రమ్మని పిలిచాడు న్యాయాధికారి. హంసకు కొద్ది దూరంలో నిలబడి, ఒక్కొక్కరుగా వచ్చి చేతులు చాచి హంసను పిలవండి, అది ఎవరి చేతుల మీద వాలితే ఆ హంస వారిదవుతుంది, దీనితో న్యాయం తేలిపోతుంది అన్నాడు. 20వ పద్యం. అంతట ప్రాడ్వివాకవరులాడిన మాటకు దేవదత్తుడత్యంతము సంతసించి, కలహంసమునుంచిన రత్నపీఠికల్లంతన నిల్చి పిల్చె, ఖగమా ఇటురా ఇటురాయటంచు విభ్రాంత మనమ్ముతో, కటుకరమ్ములతో చెటుల స్వరమ్ముతో. 20వ పద్యంలో దేవదత్తుడు పరీక్షలో భాగంగా హంసను రమ్మని పిలిచిన విధానాన్ని కవి వర్ణించాడు. అంతటా అంటే అప్పుడు, ప్రాడ్వివాకవరులాడిన మాటకు. ప్రాడ్వివాకవరులు అంటే న్యాయాన్ని తెలిపే న్యాయాధికారులు, ఆడిన మాటకు అంటే చెప్పిన మాటకు, దేవదత్తుడత్యంతము సంతసించి దేవదత్తుడు ఎంతగానో సంతోషించి, కలహంసమునుంచిన రత్నపీఠికల్లంతన నిల్చి. కలహంసను ఉంచిన రత్నాలు పొదగబడిన ఆ పీఠికకు అల్లంతన నిల్చి అంటే దగ్గరగా నిలబడి, పిల్చె ఖగమా ఇటురా ఇటురాయటంచు విభ్రాంత మనమ్ముతో, కటుకరమ్ములతో చెటుల స్వరమ్ముతో. విభ్రాంత మనమ్ముతో అంటే కలత చెందిన మనస్సుతో, కటుకరమ్ములతో. కటు అంటే దురాచారము చేయు స్వభావము కలిగిన, కరమ్ములతో అంటే చేతులతో, అంటే చెడు పనులు చేయుటకు సాహసించు ఆ చేతులతో, చెటుల స్వరమ్ముతో అంటే కఠినమైన గొంతుతో, పిల్చె ఖగమా ఇటురా ఇటురాయటంచు అంటే హంస ఇటురా ఇటురా అని దేవదత్తుడు పిలిచాడు అని అర్థం. భావం: న్యాయాధికారుల మాటలకు దేవదత్తుడు సంతసించాడు. హంసను ఉంచిన రత్నపీఠం వద్దకు చేరుకొని, కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనస్సుతో, ఖగమా ఇటురా ఇటురా అని గంభీరంగా పిలిచాడు. 21వ పద్యం. అతని రూపుగాంచి భయమందెనో, టక్కరి చూపుగాంచి ఏ భీతిలెనో, కరానగనిపించు ధనస్సునకున్ మనస్సులోగాతర భావముంగనెనొగాని, నృశంసు స్పృశింపబోని సంగీతము భంగి, వెన్క కొదిగెన్ కలహంసము కుంచితాంశమై. 21వ పద్యంలో హంస దేవదత్తుని వద్దకు చేరకుండా వెనకడుగు వేసిన విధానాన్ని కవి వర్ణించాడు.
అతని రూపుగాంచి భయముందెనో. అంటే క్రూరమైన స్వభావం గల ఆ దేవదత్తుని రూపం చూసి భయపడిందేమో, లేదా టక్కరి చూపుగాంచి ఏ భీతిలెనో, లేదా దేవదత్తుని మోసపూరితమైన చూపులను చూసి భీతిలెనో అంటే భయపడిందో, కరానగనిపించు ధనస్సునకున్ అంటే దేవదత్తుని చేతుల్లో కనిపిస్తున్న ధనస్సును చూసి మనస్సులో గాతర భావముంగనెనో గాని, మనస్సులో కాతర భావముంగనెనో అంటే వ్యాకులత భావాన్ని పొందిందో ఏమిటో, అంటే భయాన్ని పొందిందో ఏమిటో, నృశంసు స్పృశింపబోని సంగీతము భంగి. నృశంసు అంటే క్రూర స్వభావుడు అని అర్థం. క్రూర స్వభావుడిని స్పృశింపబోని, స్పృశించటం అంటే తాకటం, స్పృశింపబోని అంటే తాకటానికి ఇష్టపడని, సంగీతము భంగి అంటే సంగీతము వలె, అంటే మూర్ఖుడు క్రూరుడి మనస్సును సంగీతం తాకలేదట. ఆ విధంగా వెన్క కొదిగెన్ కలహంసము కుంచితాంశమై. కుంచిత అంటే సంకోచించినదై, అంశమై అంటే ఆ తెల్లని రాజహంస భయంతో మరింత వెలవెలబోయినదై, కలహంస ఆ రాజహంస వెనక కొదిగెన్ వెనక్కి తగ్గిందట. అంటే దేవదత్తుని పిలుపును విని భయంతో అతని వద్దకు చేరకుండా వెనకడుగు వేసిందట ఆ రాజహంస. భావం: దేవదత్తుని రూపాన్ని చూచో, మోసపు చూపులు చూచో, అతని చేతిలో ఉన్న ధనస్సును చూచో మనస్సులో భయం కలిగిందేమో గాని దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతంలాగా హంస వెనక్కు తగ్గి కుంగిపోయింది. 22వ పద్యం. చెల్లి రావే మంచి మల్లి రావే, కల్పవల్లి రావే, పాల వెల్లి రావే, చిక్కదనములీను చక్కదనాల జాబిల్లి రావే, అంచె తల్లి రావే. 22వ పద్యంలో సిద్ధార్థుడు రాజహంసను ఆప్యాయంగా పిలిచిన విధానాన్ని కవి చక్కగా వర్ణించాడు. చెల్లి రావే మంచి మల్లి రావే, కల్పవల్లి రావే, పాల వెల్లి రావే అని హంసను ఆప్యాయంగా సంబోధిస్తూ రమ్మని పిలుస్తున్నాడు సిద్ధార్థుడు. చిక్కదనములీను చక్కదనాల జాబిల్లి రావే. చక్కదనము అంటే సౌందర్యం. చిక్కదనములీను చక్కదనాల అంటే మిక్కిలి సౌందర్యవంతంగా ఉన్న జాబిల్లి రావే. హంస స్వచ్ఛమైన తెల్లని రంగును కలిగి ఉంటుంది కనుక తెలుపు వర్ణం కలిగిన వస్తువులను ఉపమానాలుగా కవి తీసుకోవడం జరిగింది. జాబిల్లి కూడా తెల్లరి రంగును కలిగినదే కాబట్టి హంసను జాబిల్లి రావే అని సంబోధిస్తూ పిలుస్తున్నాడు. అంచె తల్లి రావే. అంచె తల్లి అంటే హంస తల్లి అని అర్థం. ఈ మాటల్లో సిద్ధార్థుడికి హంస పట్ల గల ఆప్యాయత మనకు అర్థం అవుతుంది. భావం: చెల్లి రావే మంచి మల్లి రావే, కల్పవల్లి రావే, పాల వెల్లి రావే, చిక్కని చక్కదనమున్న జాబిల్లి రావే, హంస తల్లి రావే అంటూ సిద్ధార్థుడు హంసను ప్రేమగా పిలుస్తున్నాడు. 23వ పద్యం. అంచు గేల్సాచి పిలువ రాయంచ రివ్వు మంచు వ్రాలె సిద్ధార్థు హస్తాంచలముల, జయ జయ నినాదములు సభాసదులు పలుక, శాక్యపతి కళ్ళ హర్ష భాష్పమ్ములొలుక. 23వ పద్యంలో హంస సిద్ధార్థుడిని చేరిన విధానాన్ని కవి చక్కగా వర్ణించాడు. అంచున్. అంచున్ అంటే సిద్ధార్థుడు పై పద్యంలో చెప్పినట్లుగా ఆప్యాయంగా సంబోధిస్తూ కేల్సాచి పిలువ. కేలు అంటే చెయ్యి, చాచి పిలువ అంటే హంస వైపు చూపించి రమ్మని పిలువగా, రాయంచ రివ్వు మంచు వ్రాలె సిద్ధార్థు హస్తాంచలముల.
రాయంచ అంటే రాజహంస, రివ్వుమంచు అంటే వేగంగా ఎగురుతూ, సిద్ధార్థు హస్తాంచలముల అంటే సిద్ధార్థుని చేతి మీద గల ప్రాంతంలో, వ్రాలె అంటే వ్రాలింది. జయ జయ నినాదములు సభాసదులు పలుక. సభాసదులు అంటే సభలోని వారంతా జయ జయ నినాదములు పలుక అంటే జయము జయము అని పలికారు. అప్పుడు శాక్యపతి కళ్ళ హర్ష భాష్పమ్ములొలుక. శాక్యపతి అంటే శాక్యవంశరాజు శుద్ధోదనుడి కళ్ళల్లో హర్ష భాష్పమ్ములు అంటే ఆనంద భాష్పాలు, ఒలుక అంటే పెళ్ళుబికాయి అని అర్థం. భావం: గౌతముడు చేతులు చాచి పిలువగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వాలింది. సభలోని వారందరూ జయ జయ ధ్వానాలు చేశారు. గౌతముని కళ్ళలో ఆనంద భాష్పాలు జాలువారాయి. ఇంతటితో పాఠ్యభాగం పూర్తయింది. తదుపరి భాగంలో తీర్పు పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి నోట్స్ను ఇవ్వటం జరుగుతుంది. ధన్యవాదాలు.